ప్రిల్లరా మరి 2 గ్రామాలు, ఒకటి రాస్పల్లి మెదక్ సెంట్రల్ ప్యాస్టేట్లో మరి ఉన్నటువంటి 2 గ్రామాలు రాస్పల్లి మరి రాయలమడుగు, ఇవి ఉదయకాలం నుండి మరి పాదయాత్రగా మహాదేవాలయానికి వచ్చి ఉన్నారు. ఈ పాదయాత్ర అనగా ప్రతి సంవత్సరము మరి వారి గ్రామాల నుండి మరి కాలి నడకన మరి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి మరి ఆ వేడుక చేసుకొని వెళ్తారు. కాబట్టి ఈ యొక్క రాస్పల్లి సంఘం మరి అయిన తర్వాత రాయలమడు సంఘం ఆ గురువుల ద్వారా మరి యొక్క పాదయాత్ర చేయడం ఈరోజు జరిగి ఉంది. మహాదేవాలయంలో మరి వాక్యం చదువుకొని మరి ప్రార్థించుకోవడం కూడా జరిగి ఉన్నది. ఇది దేవునికి మహిమ, మరి సంఘాలకు దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మాట మీద ఒక్కొక్క గురువు ప్రార్థన చేస్తారు, ప్రసంగిస్తారు. అది దేవుని యొక్క నామంలో ఆ గుడ్ ఫ్రైడే నాడు మరి ఆ రీతిగా ముగింపబడతా ఉంది. ఎందుకనేసి అంటే లోక రక్షణ కొరకైనటువంటి ఒక మార్గము మరి యొక్క యేసు ప్రభువు ఆ యొక్క శిల్వ మీద చూయించి ఉన్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమన్నటువంటి మాట ఇదిగో ప్రేమకు సూచనగా మనకు కనబడుతూ ఉంది, క్షమాపణకు సూచనగా మనకు కనబడుతూ ఉంది. మరి క్రైస్తవులమైనటువంటి మనము లేక దేశ ప్రజలమైనటువంటి మనము ఆ యొక్క ఐక్యతను కాపాడుకుంటూ ఆ ప్రేమను కలిగినటువంటి వారంగా ఉండాలని ఇది ఒక గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారము మనకు మరి బోధిస్తూ ఉంది. ఈ యొక్క మంచి శుక్రవారమే దాని పేరుతో ఉన్నటువంటి మాట మరి దేవుని యొక్క సన్నిధి మనం పొందవలసినటువంటి వారంగా ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మీరందరూ కూడా అనగా విశ్వాసులు అవిశ్వాసులు ఇదిగో మరి యేసు ప్రభు నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా మరి ఆ గుడ్ ఫ్రైడే నాడు అందరూ పాలు పొంది ఈ మహాదేవాలయంలో మరి ఆ దేవాలయాల్లో మీరు ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు దయచేయను గాక. మీరు కూడా ఏమన్నా మీరు ఏదైనా 2 వాక్యాలు. ప్రభునందు మరి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మరి రానున్నటువంటి మరి శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే కొరకు ఆయన సిలువలో త్యాగం చేసినటువంటి ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఆయన ఈ సిలువలో మరి మరణించినటువంటి స్థితిని బట్టి మానవాళికి అందరికీ కూడా విడుదలను కలగజేశాడు. మన అందరి కొరకు పరలోక రాజ్యంను సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులమైనటువంటి మనము మార్పు కలిగి మారు మనసు కలిగి జీవించడం కొరకు ఆయన సిలువలో కాచిన రక్తం ద్వారా మనందరినీ కూడా పవిత్రపరిచి మరి దేవుని యొక్క విస్తారమైనటువంటి రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి అలాంటి యొక్క కృపచేత మనము దీవెనలు పొందుకోవాలని మరి గుడ్ ఫ్రైడే మరి రానున్నటువంటి ఈస్టర్ పండుగలను ఘనంగా జరుపుకోవడానికి దేవుని యొక్క సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలుగా దేవుడు నిలుపుకొని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాల సంబంధం శ్రమల దినాలు, మహా పవిత్రమైన శ్రమల దినాలు పురస్కరించుకొని మండల కాలంలో ఉంటున్న మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను చూసినప్పుడు మానవాళి గుర్తొచ్చేది 5 విషయాలు. మొట్టమొదటిగా సిలువను చూసినప్పుడు ఆ ప్రేమకు గుర్తుగా ఉంటుంది. ఆ కల్వరి ప్రేమలో ఉన్న త్యాగము చాలా ఉన్నతమైనది, ఆ ప్రేమ సూచనగా ఉంటుంది. కాబట్టి ఆ సిలువను ధ్యానిస్తున్నప్పుడు మనం ప్రేమను గ్రహించాలి. రెండవదిగా ఆ సిలువను చూసినప్పుడు సాక్రిఫైస్ అనగా త్యాగానికి గుర్తుగా ఉంటున్నది. ఆ కల్వరి ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమనే మనందరి కొరకు, మానవాళి కొరకు త్యాగం చేసిన ప్రేమ. మూడవదిగా మనం చూస్తే సమాధానము. మానవునికి మరి దేవునికి ఉన్న ఆ పాపమును తొలగించి దేవుడు సమాధానపరచడానికి, ద్వేషమును తొలగించి సమాధానపరచడానికి తన సిలువలో బలయ్యాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆ యొక్క సిలువను చూసినప్పుడు విమోచన మరియు క్షమాపణ మానవునికి లభిస్తుంది. చివరిగా 5వది దేవుడు మనందరిని ఐక్యపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు నూతన నిబంధనలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒక నీడలో ఒకరు ప్రేమ కలిగి ఉండడం. కాబట్టి ఆ పంచిన ప్రేమను, కల్వరి ప్రేమను మనం అందరం కలిగి ఉన్నవారిగా ఈ శ్రమల దినాల్లో సిలువను ఉన్నతమైన దశగా
ఆధ్యాత్మికంగా దృక్పథములో ఆధ్యాత్మిక మండలంలో ముందుకెళ్తూ ఆ యొక్క శిల్వ స్మరణాన్ని స్మరిస్తూ శిలువలో ఉన్న మర్మాన్ని గ్రహిస్తూ ఆయన రాజ్యానికి నివాసులుగా ఉండాలనే దేవుని యొక్క సమర్పణ, ఆయన యొక్క త్యాగము. కాబట్టి మన జీవితాలకు ఆయన త్యాగం ద్వారా ఒక మంచి ఆధ్యాత్మిక గుణపాఠం నేర్పుతుంది. అలాంటి విధానంలో ఆ ప్రభుని స్మరిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక.